హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కవిత మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒక చర్చనీయాంశమైన అంశంతోనే ముందుకొచ్చారు. ఇప్పటి వరకు అంతకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా బీసీలను పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఒక 6 నెలల నుంచో ఈ గతగా ఆ కార్మిక దినోత్సవం నుంచి కవిత కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా బీసీల కోసం రైలు రోకో చేస్తామని జూలైలో 17వ తారీఖుని అనౌన్స్ చేయడము, బీసీల కోసం ఫైట్ చేయడం అంటే అది ఒక వర్గానికి సంబంధించింది కాదు, హ్యూమన్ రైట్స్ అనడము, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ 10 ఏళ్లలో లేని ప్రేమ ఇప్పుడు సడన్ గా ప్రకటించడము, పర్టికులర్ గా కేసీఆర్ గారు తరపున చేస్తున్న జాగృతి పేరుతో ఇది తీసుకురావడము, అసలు ఇదంతా కూడా ఎందుకు, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, అసలు ఇప్పుడు కవితని బీసీలు నమ్మే పొజిషన్ లో ఉన్నారా, అసలు బీసీలకి రిజర్వేషన్ వచ్చే పరిస్థితి ఉందా, ఇదంతా కూడా తెలంగాణ రాజకీయాలు ఎలా మార్చబోతుంది, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు కల్లేపల్లి సుందరయ్య గారు, బీజేపీ మెడికల్ స్టేట్ కన్వీనర్, అలాగే సన్ రైజ్ మినరల్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్, అలాగే బీసీ అసోసియేషన్ కి నేషనల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కేశవులు గారు తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షులు, ఫౌండర్ మెంబర్, అలాగే ఒక సైకాట్రిస్ట్. మాలిక్ గారు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, దాంతో పాటు బహుజన యాక్టివిస్ట్ గా చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ సుందరయ్య గారు మీరు చెప్పండి, ఈ కవిత ఇప్పుడు చేసినటువంటి కవిత ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నటువంటి బీసీ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? మేడం, కల్వకుంట్ల కవిత గారు ఒక ఫ్యామిలీ నేపథ్యం తీసుకుంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా, కేసీఆర్ యొక్క గారాల పట్టి కూతురుగా, ఎన్నోసార్లు నిజామాబాద్ ఎంపీగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా బీసీ యొక్క నినాదం గురించి గొంతెత్తని ఈ మహిళ, ఈ కవిత తండ్రి చాటు అన్న చాటు నాయకురాలుగా ఉండి కూడా అధికారాన్ని నిరాటంకంగా 10 సంవత్సరాలు పాలించిన ఈ రాష్ట్రంలో ఏ రోజైనా, ఏ వేదిక మీదైనా, ఏ సందర్భంలో అయినా బీసీల యొక్క ఔన్నత్యం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం, రిజర్వేషన్స్ కోసం ఏనాడన్నా ఎక్కడన్నా సిగ్నిఫికెంట్గా ప్రజలకి గుర్తుండే దగ్గర ఏ రోజైనా ఆవిడ యొక్క స్వరం, గొంతు ఎప్పుడైనా వినిపించిన దాఖలాలు ఉన్నాయా? అసలు బీసీ నినాదానికిను ఈ కల్వకుంట్ల కవితకి ఏమైనా ఎక్కడైనా సారూప్యత, సంబంధం ఉన్నదా గతంలో? ఇప్పుడు వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా ఈవిడ బయటకు వచ్చి నేను ఒక తెలంగాణ జాగృతి పార్టీ పెడతాననే సంకేతాలు ప్రజలకు ఇచ్చుకుంటూ ఇతర పార్టీలతోటి తెర వెనుక స్నేహాన్ని కొనసాగిస్తూ రేపటి రోజు ఈవిడ పార్టీ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, వేరే పార్టీతోటి కూడా ఈవిడ కలిసి పనిచేయొచ్చు. కానీ ఏ రోజైనా కూడా ఏ రోజు కూడా బీసీల యొక్క జీవన శైలి వైపు కన్నెత్తి చూసిన సందర్భాలు, దాఖలాలు లేనే లేవండి. ఈవిడికి బీసీల యొక్క అంశం మీద మాట్లాడడానికి ఎలాంటి అర్హత లేదు. నైతిక హక్కు అనండి, ఫండమెంటల్ రైట్ అనండి, ఎలాంటి ఏ పర్స్పెక్టివ్ లో, ఏ ఆస్పెక్ట్ లో చూసినా కూడా షీఈస్ నాట్ సపోజ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ యాజ్ ఎ బీయింగ్ ఎ డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పార్లమెంట్ లో ఎప్పుడు చూసినా ఈవిడ ఒక సెన్సేషన్ కోసం, ఒక రకమైన సంచలనం కోసం మాట్లాడేదే కానీ నిర్దిష్టంగా ఏ రోజు కూడా ఏ అంశం మీద మాట్లాడిన క్రెడిబిలిటీ ఈ కల్వకుంట్ల కవితకి లేదు. పసుపు బోర్డు అంశం మీద కూడా అది పలానా పార్టీ అదర్ పార్టీ వ్యక్తి యొక్క ఎజెండా కాబట్టి దాని మీద నేను మాట్లాడకూడదు అని మౌనంగా ఉందో, ఆవిడ గడిపిన 5 సంవత్సరాల ఆవిడ టెన్యూర్లో ఎంపీగా ఏ రోజు కూడా ఆ ప్రాంతం, ఆ ఎంపీ యొక్క నియోజకవర్గం గురించి కూడా మాట్లాడలేదు. బీసీల సంగతి అయితే దేవుడే అసలు అది ఎప్పుడు కల్లో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ సమాజంలో ఉన్న బీసీల్ని తన వైపు కొంచెం అన్నా తిప్పుకుందామని, వాళ్ళ యొక్క అటెన్షన్ గ్రాప్ చేద్దామని ఈ నినాదాన్ని ఆవిడ వినిపించడానికి ప్రయత్నం చేస్తే, తెలంగాణ సమాజం చాలా వైబ్రెంట్ పీపుల్ అండి, చాలా చైతన్యవంతులు. ఎవరు ఏ ఎజెండా తోటి నయవంచన చేయడానికి తెర మీదకి వస్తున్నారో ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. యాక్చువల్గా నాయకుల కంటే కూడా ప్రజానీకమే చాలా చైతన్యవంతం మంది. అందులో తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎన్నో అంశాల మీద వీరోచిత పోరాటాలు చేసి సాధించుకున్న ఘనత ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. దాంట్లో బీసీలు తరతరాలుగా అనగదొక్కబడుతున్న బీసీలు కూడా ఎంతో ఆశగా, ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఇంకా 42% రిజర్వేషన్ యొక్క ఈ అంశం రాజ్యాంగబద్ధంగా రూపుదిద్దుకోలేదు. అమలు ఇంకా సెంట్రల్ లెవెల్ నుంచి అప్రూవల్ రావాలి. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కూడా కులగణన చేసి బీసీ పాపులేషన్ కి 42% రిజర్వేషన్ అని
ఆల్రెడీ ఫార్వర్డ్ చేసినా కూడా ఇంకా దానికి ఆమోద ముద్ర దొరకలేదు. ఆల్రెడీ అధికారంలో ఉన్న ఒక పార్టీ తీసుకున్న ఎజెండాని, బీసీ ఎజెండాని ఈవిడ తీసుకుని ప్రజల ముందుకు వస్తానంటే ఎవరు విశ్వసిస్తారండి? ఈవిడ రాజకీయాల్లో 10 సంవత్సరాలు పాలించిన కుటుంబంలో వ్యక్తిగా ఉండి బయటకు వచ్చి వేరే కుంపటి పెట్టుకుంటే ప్రజలకి ఉపయోగకరమైన ఏదైనా ఎజెండాతో ముందుకు వస్తే ఎవరైనా స్వాగతిస్తారు. ఒక మహిళగా ఉండి భారత రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీలో ఒక మహిళగా ఉండి ఎవ్వరూ కూడా ఆమోదించదగ్గని, యాక్సెప్ట్ చేయలేని క్రైమ్ లో ఆవిడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. క్రైమ్ ఎస్టాబ్లిష్ అయిందా, రుజువైందా, దానికి పనిష్మెంట్ పడిందా, తర్వాత జైలు జీవితం అయితే గడిపొచ్చే ఆరోపణలతోటి ఒక అత్యున్నత సంస్థలు దర్యాప్తు చేసి ఆవిడనైతే జైల్లో పెట్టారు కదండి. ఇలాంటి మరకున్న ఒక మహిళ రాజకీయాల్లోకి రావాలంటే అన్ని వర్గాలకి సంబంధించిన ఒక సంక్షేమ పథకాలు వేరేవి తీసుకుంటే ఏమైనా కొంత మేరకన్నా ఆవిడ్ని ఆమోదిస్తారేమో కానీ అసలు వీళ్ళ కుటుంబంలో ఒక బీసీ లేరు, వీళ్ళు బీసీ కాదు. ఏ రోజు కూడా బీసీలకి పెద్దపీట వేసిన చరిత్ర వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ పరిపాలనకి 10 సంవత్సరాల పరిపాలనలో మచ్చుకైనా లేదు. అలాంటి కుటుంబంలోని ఒక మహిళ వచ్చి నేను బీసీ ఎజెండా ఎత్తుకుంటాను, బీసీలు ఉద్ధరిస్తానంటే ఈ సమంతా కూడా నమ్మే ప్రసక్తి ఈ తెలంగాణ బీసీలు, ఈ తెలంగాణ ప్రజల్లో లేదండి. అందువల్ల ఈవిడ జూలై 17న రైలు రోకో అనే కార్యక్రమం చేపట్టాలని అనుకుంటుంది అని పిలుపునిస్తుంది కదా. రైలు రోకో కాదు కవిత చేసేది, కవితా రోకో కార్యక్రమం బీసీలు తీస్తారు. కవితని అడ్డుకునే కవితా రోకో ప్రోగ్రామ్ ని బీసీ సమాజం తీస్తుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా చేయాలంటే ఆ వ్యక్తికి ఒక చిత్తశుద్ధి ఉండాలి, నేపథ్యం ఉండాలి, అంకిత భావం ఉండాలి. ధనార్జనే లక్ష్యంగా పెట్టుకుని సుందరయ్య గారు మనం మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా క్వశ్చన్స్ అడిగే బై అండ్ లార్జ్ ఆవిడ షీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ టేక్ అప్ దిస్ ఇష్యూ అండి. దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సుందరయ్య గారు. మాలిక్ గారు మీరు చెప్పండి, ఒక ప్రొఫెసర్ గా, ఒక యాక్టివిస్ట్ గా. సుందరయ్య గారు అయితే ముఖ్యంగా కవిత అంతకు ముందున్న బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్టర్ తో పాటు కవిత బీసీ కాకపోవడం అన్నది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పారు. బీసీ ఇతరులు ఎవరైనా వస్తే బీసీ వర్గానికి చెందని వారు ఈ బీసీల సమస్యల గురించి పోరాడి నమ్మకాన్ని గెలుచుకునే అవకాశాలు లేవంటారా? లేకపోతే కవిత మీద ఉన్నటువంటి ఆ ఆరోపణలు కావచ్చు, గత చరిత్ర కావచ్చు, గత రాజకీయ చరిత్రలో ఆ బీసీలకి ఫేవరబుల్ గా ఉండకపోవడం కావచ్చు, ఏవి ఇప్పుడు కవితకి అగైనెస్ట్ గా యాక్ట్ చేస్తున్నాయి అనుకుంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. ఇక్కడ ఒక 2-3 ఆస్పెక్ట్స్ అండి. ఒకటేమో ఇష్యూకు గల ఫిలాసఫికల్ ఆస్పెక్ట్, రెండవదేమో హిస్టారికల్ కాంటెక్స్ట్, మూడవది ఈ వ్యక్తుల యొక్క ఆ ఇష్యూని ఓన్ చేసుకోవడము లేదా ఇష్యూని పొలిటికల్ గా వాడుకోవడం అనే ఒక మూడవ ఆస్పెక్ట్. ఫస్ట్ విషయానికి వచ్చినప్పుడు ఇష్యూ ఎప్పుడైతే వివాదాస్పదంగా ఉంటుందో అప్పుడు కొందరే దాన్ని టేకప్ చేస్తారు. ఆ ఇష్యూ కరెక్ట్ కాదు అనే విధంగా మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న ప్రొటగనిస్ట్స్ అందరు కూడా చెప్తుంటారు, లేదా దాని వ్యతిరేకులు చెప్తుంటారు. కానీ ఇష్యూ ఎప్పుడైతే జనరలైజ్ అయ్యి జనరల్ యాక్సెప్టెన్స్ పొందుతుందో అప్పుడు అది అందరూ దాన్ని ఏ రకంగా వాడుకోవాలని చూస్తూ ఉంటారు, ఇష్యూని వాడుకోవాలని చూస్తుంటారు. అక్కడ ఏమైందంటే ఇష్యూ ఒకవేళ జనరల్ యాక్సెప్టెన్స్ దొరికితే ఆ ఇష్యూని వ్యతిరేకించే వాళ్ళకి మిగిలింది ఏముంటుందంటే ఆ ఇష్యూని టేకప్ చేసే వాళ్ళను పర్సనల్గా టార్గెట్ చేయడం. ఇక్కడ అది జరుగుతుంది, అది ఎవరైనా సరే, అది ఎవరు టేకప్ చేసినా జరుగుతుంది. ఇక అంటే ఆ ఇష్యూని వ్యతిరేకించే వాళ్ళు జనరల్ యాక్సెప్టెన్స్ ఇష్యూ మీద మాట్లాడారు. ఇష్యూ న్యాయబద్ధమైనదే, కానీ ఇష్యూ టేకప్ చేసే వాళ్ళు అనుమానాస్పద వ్యక్తులు లేదా వాళ్ళ వ్యక్తిగత రీతుల్లోకి వెళ్తారు. మూడవ అంశం ఏంటంటే కవిత గారు ఎందుకు ఇష్యూని తీసుకున్నారనేది. ఈ మూడు మనం మాట్లాడుకోవాలి. ఒకటేంటంటే బీసీల విషయం వచ్చేసరికి రాజ్యాంగంలోనే వారికి కొంత అన్యాయం జరిగింది. డైరెక్ట్గా వారికి కావలసిన ప్రయోజనాలను ఇవ్వకుండా బీసీలను గుర్తించడం కోసం ఒక కమిషన్ వేయాలనే పదం మాత్రమే వాడారు. దాన్ని వేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధపడలేదు. కొందరి ఆందోళన కారణంగా, ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్వెన్షన్ కారణంగా ఈ కాకా కలేర్కర్ కమిటీని 50s ఎండ్ ఆఫ్ ది 50s వేశారు. కానీ దాని నివేదికను మళ్ళీ పక్కన పెట్టేశారు. చివరికి మళ్ళీ విమర్శ వచ్చిన తర్వాత మళ్ళీ బీపీ మండల్ కమిషన్ వేశారు. ఆ నివేదికను కూడా దాదాపు పక్కన పెట్టారు. చివరికి జనతాదళ్ వచ్చిన తర్వాత, జనతాదళ్లో బీపీ సింగ్ ఉన్నప్పుడు ఆయన కూడా అమలుపరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ అడ్డు తగిలిన శక్తులు ఉన్నాయి. మొత్తం మీద అప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్లోకి ఈ బీసీ ఇష్యూ
బీసీ రిజర్వేషన్స్ అనేది, బీసీల గుర్తింపు అనేది ఒక రకంగా జనతాదళ్ గవర్నమెంట్ లో విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు అఫ్ కోర్స్ బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఆందోళన చేశారు. ఆయనకు ఈ ఎస్బి చవన్ లాంటి వాళ్ళు, బలరాం జక్కల్, అప్పుడున్న బీసీ నాయకులందరూ కూడా ప్రధానంగా మద్దతు తెలిపారు. మండల్ కమిషన్ లాగు కరో, వర్ణా కుర్సీ ఖాళీ కరో అని నినాదంతోనే ఆయన ధర్నా చేసినప్పుడు దానికి మంచి ప్రతిస్పందన వచ్చింది. ఇక లాభం లేదనుకొని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒక ప్రెషర్లోనే దాన్ని ఇంప్లిమెంటేషన్ కూలి. అయితే ఇక్కడ ఇదంతా కాంగ్రెస్ చరిత్ర, ఎప్పుడు బీసీలను పట్టించుకున్నారు. ఇక అదే సమయంలో బీజేపీ లీడర్ గారు ఉన్నారు, కానీ నేను ఒక ప్రొఫెసర్గా న్యూట్రల్గా అందరి గురించి మాట్లాడాలి. బీజేపీ విషయం ఏంటప్పుడు మండల్ కమిషన్ ఇటు అమలు పరుద్దామని నిర్ణయం తీసుకుంటే అప్పుడు రామ మందిర మూమెంట్ తీసుకొచ్చారండి. చాలా మంది బీసీ మూమెంట్ లేదా మండల్ కమిషన్ మూమెంట్ సమర్థకుల విశ్లేషణ ఏంటంటే, మండల్ కమిషన్ డైవర్ట్ చేయడం కోసమే తీసుకొచ్చారు ఈ రామ మందిర్ మూమెంట్ ను అని తీసుకొచ్చి, హిందువులందరం ఒక్కటే బీసీలు వేరు కాదనే విధంగా దాన్ని రాముని పూజించే వాళ్ళమందరం అనే విధంగా తీసుకొచ్చి చివరికి ఏమైంది, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం కూలిపోయిందండి. అక్కడి దాకా వెళ్ళింది ఆ మూమెంట్. అలా అంటే బీజేపీ కూడా అక్కడ ఒక ఆస్పెక్ట్ లో ఈ మండల్ కమిషన్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఒక విమర్శ ఉంది బీజేపీ పైన. ఆ తర్వాత మోదీ, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు బీసీ లిస్టులోనే ఉన్నారు. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కాన్స్టిట్యూషనల్ గా బీసీ లిస్టులోనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ పెంచలేదు. సరికదా బీసీలకు అన్యాయం జరిగే విధంగా ఈపీడబ్ల్యూ రిజర్వేషన్స్ ని ఒకే ఒక్క నైట్ లేదా ఒక వారం రోజుల చొరవతో దాన్ని పాస్ చేశారు. దాని కారణంగా బీసీలకు పెద్ద అన్యాయం జరుగుతుంది ప్రతి దగ్గర అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. మొత్తం మీద ఈ మొత్తం అపవాదును తీసుకోవడానికి పక్కన జస్ట్ నెక్స్ట్ పార్ట్కి వస్తున్నాను. అపవాదును మొత్తం తుడిచేసే విధంగా ఆయన బీసీ జనగణనకు సిద్ధపడ్డారు. అదే కాంగ్రెస్ మీద ఉన్న అపవాదును తీసేసడానికి కూడా బీసీ జనగణనను డిమాండ్ చేశారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. దాన్ని తీసివేసుకోవడానికి మోదీ గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇప్పుడు బీసీల జనగణనకు సిద్ధపడది, బీసీలను కూడా లెక్కించడానికి. మొత్తం మీద ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇష్యూ జనరల్ యాక్సెప్టెన్స్ పొందుతున్న సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇటు బీజేపీ వచ్చింది. ఇక్కడ మనం తెలంగాణ విషయం వచ్చేసరికి అన్ని పార్టీలు, దాని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దాని రిజర్వేషన్లకి ఎజెండాలో పెట్టుకున్నది. 42% రిజర్వేషన్ లోకల్ ఇస్తామని చెప్పింది. బీసీ జనగణన చేసేసింది. జనగణన ఆధారంగా కొంత రిజర్వేషన్లకు సిద్ధపడ్డామని చెప్పింది. అది కేంద్రానికి పంపింది. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా జనరల్ యాక్సెప్టెన్స్ ఒక ఇష్యూ పొందిన తర్వాత ఇది న్యాయబద్ధమైనదే, బీసీలు తమ వాటా అడగడం, అన్ని ఫీల్డ్లో అడగడం న్యాయబద్ధమైనది అన్న తర్వాత దాన్ని పొలిటికల్ ఎన్కాష్మెంట్ చేసుకోవడం అనేది లీడర్స్ చూస్తుంటారు. ఇక ఈమె పరిస్థితి ఏమైంది, కవిత పరిస్థితి ఇప్పుడు అటు బీఆర్ఎస్ ఆమెను ఓన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఆమె ప్రవర్తిస్తున్న తీరేదానికి నిదర్శనం. కనుక వేరే పార్టీలకు పోయే పరిస్థితి ఆమెకు లేనట్టుగా ఉంది. కనుక సొంతంగా ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే ఒక బలమైన జనరల్ యాక్సెప్టెన్స్ పొందిన ఒక ఇష్యూను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు గమనించారు అంటే ఆ ఇష్యూకు థియరిటికల్ గా యాక్సెప్టెన్స్ వచ్చి ప్రజలలో కూడా కొంత స్పందన ఉందని అనుకున్నప్పుడు వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. మీరు గమనించాలే, తెలంగాణ మూమెంట్ కేసీఆర్ స్టార్ట్ చేశారని చాలా మంది అనుకుంటారు. కాదు, దాని గ్రౌండ్ అంతా కూడా తెలంగాణ ప్రజాసమితి కానీ లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ గ్రౌండ్ అంతా చేసి పెట్టిన తర్వాత వాతావరణం ఉంది, దీన్ని క్యాచ్ చేసుకోవాలి అని ఆయన దిగాడు. అది అలా సక్సెస్ కూడా సాధించాడు. అఫ్ కోర్స్ ఆయన దిగినప్పుడు కూడా ఏమన్నారు, ఈయన డిప్యూటీ స్పీకర్ పదవి డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు, ఈయన మినిస్టర్ రానందుకే దీన్ని పట్టుకున్నాడేనా అని ఒక యాంగిల్ వచ్చింది. మొత్తం మీద ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇష్యూని తీసుకున్నాడు. కానీ ఇష్యూ జనరల్ యాక్సెప్టెన్స్ పొందింది కనుక ఆయన కొంత ఆ పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఎప్పుడైతే టేకప్ చేశాడో ఆయనకి యాక్సెప్టెన్స్ వచ్చేసి లీడర్ యాక్సెప్టెన్స్ వచ్చింది. 12 సంవత్సరాలు పోరాడాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది జరిగింది. నేను అనేది ఏంటంటే, కవిత తీసుకోవడానికి కూడా అదే కారణం. జనరల్ యాక్సెప్టెన్స్ ఉన్న ఒక ఇష్యూని తీసుకొని లీడర్గా ఆమె ఎగ్జిస్టెన్స్ ను అండ్ ఆ ఎగ్జిస్టెన్స్ కావాలని చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది సాధారణం, ఎవరైనా ఈ పని చేస్తారు, కవిత కూడా అదే పని చేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాలిక్ గారు. కేశవ్ గారు మీరేమనుకుంటున్నారు? అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడు కల్వకుంట్ల కవిత నా నిజామాబాద్ కాబట్టి మీకంటే నాకు కాస్తో కూస్తో ఎక్కువ పరిచయం, వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. ఆమె గురించి నేను ఒక సైకాట్రిస్ట్ గా పొలిటికల్ ఆస్పెక్ట్, సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా చెప్పగలను. కవిత అనేది ఇప్పుడు మీరు చెప్పిన చాలా వరకు కరెక్ట్. సారంత స్టోరీ మొత్తం గత చరిత్ర ఏంది, ఇప్పుడు ఏంది, ఎందుకు వచ్చిందని చెప్పారు, చాలా వరకు కరెక్ట్, వాస్తవమే. కవిత అనేది బీసీల కొరకు 10 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది చాలా వరకు కరెక్టే.
ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే, ఒక రాజకీయ వ్యక్తి గురించి మాట్లాడాలంటే గత చరిత్ర యొక్క నైతికత అనేది చాలా అవసరం. 10 సంవత్సరాల గత చరిత్రలో ఏనాడు ఏ ఒక్క విషయంలో బీసీల గురించి మాట్లాడలేదు. 10 సంవత్సరాల కాలంలో 10 బడ్జెట్ల లోపల కూడా ఎప్పుడు 1000 కోట్లకు మించి బీసీల బడ్జెట్ లేదు. అప్పుడు కూడా మాట్లాడలేదు. ఏ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా బీసీలకు తక్కువ సీట్లు ఇస్తున్నారని కూడా ఏ రోజు స్టేట్ లో మాట్లాడలేదు. చివరకు నిజామాబాద్ జిల్లాలో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక్క బీసీ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవనేది నగ్న సత్యం. సో గత చరిత్ర చూసుకున్నప్పుడు ఈమె మాటలు నమ్మేవారెవరు? ఎప్పుడు కానీ ఒక వ్యక్తి యొక్క నమ్మాలంటే గత చరిత్ర యొక్క చేతలు ముఖ్యం. ఇప్పుడు మాటలు మాట్లాడుతుంది, ఆ మాటలకు విలువ లేదు. కవిత గతంలో మరి బీసీలకు ఏమో వాళ్ళ నాన్న బీసీ మహిళలు మాట్లాడుతుంది, బీసీ కోట గురించి మాట్లాడుతుంది, బీసీ రిజర్వేషన్లు మాట్లాడుతుంది, ఇవన్నీ మాట్లాడుతుంది కదా. రెండో దఫ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ బీసీలు గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే తన పార్టీ, తన అయ్య పార్టీ, తన పార్టీ ఓడిపోయినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది యాక్సిడెంటల్ కావచ్చు, ఇన్సిడెంటల్ కూడా కావచ్చు. అంటే గత చరిత్రలో ఏనాడు బీసీలకు ఉపయోగపడని కవిత ఇప్పుడు బీసీలకు ఏమైనా ప్రయోజనం చేకూర్చగలుగుతుందా? ఎట్టి పరిస్థితులలో కవిత బీసీలకు చేకూర్చే ప్రయోజనం పెద్ద జీరో. కవిత సామాజిక న్యాయం కొరకు మాట్లాడుతుంది, కానీ కవిత చేస్తున్న చేష్టలు, కవిత చేస్తున్న పోరాటాలన్నీ తన రాజకీయ పునరేకీకరణ కొరకు అనే కంటే రాజకీయ తన పునరుద్ధరీకరణ కొరకు మాత్రమే. తన రాజకీయంగా ఇప్పుడు వేరే ఏం లేదు కదా. రాజకీయంగా మళ్ళా రివాల్వ్ కావాలి, మళ్ళీ రివోక్ కావాలి, మళ్ళీ పునర్జన్మ రావాలంటే బీసీలదే ఎక్కువ ఉంది. ఎందుకంటే 50-60% పైగా బీసీలు ఉన్నారు. ఇప్పుడు ప్రజల లోపల కాస్తో కూస్తో ఉంది. వేరే ఐటమ్ అంటే వేరే సబ్జెక్ట్ కూడా లేదా మాట్లాడడానికి. చివరిగా మిగిలింది ప్రజలలో నానుతున్నది, ప్రజలలో ఆవేశం ఉంది. తెలంగాణ గురించి అందరికి తెలిసిందే కదా. అట్లా ఉన్న ఈ పరిస్థితిలో పట్టుకోవడం అనేది మంచి నిర్ణయమే. సార్ చెప్పారు కదా, పార్టీ పెట్టే స్వాగతించవచ్చు. అఫ్ కోర్స్ స్వాగతించమని చెప్పారు. ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా బీసీల గురించి మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు చేసే పోరాటాలను, వాళ్ళు చేసే ఉద్యమాలను మనం పట్టించుకోము. వాళ్ళ మీద నైతికంగా లేదు, వాళ్ళ చర్యలు లేవు, వాళ్ళ చేతలు లేవు. కాబట్టి కవిత సామాజిక న్యాయం అనే నెపంతో రాజకీయ పునరుద్ధరణ కొరకు చేసే పోరాటమే తప్ప బీసీలకు ఉపయోగపడేది ఏమీ లేదని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ కేశవులు గారు. సుందరయ్య గారు, మీరు చెప్పండి. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ కొంచెం పర్సనలైజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కవిత ఎవరి గురించి మాట్లాడుతుంది ఇదంతా పక్కన పెడితే, ఈవెన్ మాలిక్ గారు కూడా చెప్పారు, కేసీఆర్ గారు తెచ్చారనుకుంటారు కానీ ముందు గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసినప్పుడు ఆయనకి లక్కీగా కలిసి వచ్చింది, అది ఒప్పుకుంటారు అందరూ. సో ఈ నేపథ్యంలో బీసీ లీడర్స్ లో స్ట్రాంగ్ గా ఇప్పుడు కంటెస్ట్ గా నిలబడి ఒక సీఎం క్యాండిడేట్, ఒక అట్లీస్ట్ గెలిచే పొజిషన్ లో మనకి స్ట్రాంగ్ ఫేసెస్ ఏమి కనిపించట్లేదు. తీన్మార్ మల్లన్న కూడా అట్లా వచ్చి వెళ్ళిపోయారు తప్ప స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. మేబీ ఏ ఫ్యాక్టర్స్ వల్ల తెలియదు. ఎప్పటి నుంచో బీసీలు చేస్తూనే ఉన్నారు, డిఫరెంట్ పార్టీస్ పెడుతున్నారు, కానీ ఒక స్ట్రాంగ్ రీజనల్ పార్టీ తెలంగాణలో లేదు. ఈ నేపథ్యంలో కొంత బీసీ సపోజ్ చేసినా ఏది చేసినా కొంత ఫినాన్షియల్ గా కవిత స్ట్రాంగ్ గా ఉంది. మేబీ అంతకుముందు ఆల్రెడీ సీఎం కూతురు, ఎక్స్ సీఎం, చెప్పలేము నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందో బీఆర్ఎస్ వస్తుందో మనం ఊహించలేము. మేబీ బీజేపీ కూడా రావచ్చు. ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఈ 4 years లో ఏమన్నా తిరగబడి కవిత కూడా కేసీఆర్ లాగే దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? పూర్తిగా ఛాన్సెస్ జీరో అనుకుంటున్నారా కవితకి? బీసీ లీడర్ గా కాదు, ఒక పొలిటీషియన్ గా దీనికి ఆన్సర్ ఇవ్వండి సార్. పొలిటీషియన్ గా మాట్లాడాలనుకున్నప్పుడు కవితకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటని నేను అడుగుతానండి ఎవరినైనా. మీరు యాజ్ ఏ ఛానల్ ప్రతినిధిగా మీరేనే కాదు, ఎవరినైనా సరే ఒక రాజకీయాలలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ప్రజల ముందుకు రావచ్చు, అధికారం కోసం ఓట్లు అడగొచ్చు. అడిగే ముందు ఈ బీసీ నినాదంతో ఆవిడని నమ్మే పరిస్థితి ఈ తెలంగాణలో లేదు. బీసీ నినాదాన్ని ఇవన్నీ విని రెస్పాన్సెస్ చూసి ప్రజల నుంచి స్పందన చూసి బీసీ అనే ఒక నినాదాన్ని పక్కన పెట్టింది అనుకుందాం. తర్వాత సామాజిక న్యాయం అని మాట్లాడుతున్నారు కదా ఆవిడ. సామాజిక న్యాయం అనేది ఇట్స్ అ కన్సాలిడేటెడ్ థింగ్, హోల్సమ్. దాంట్లో ఇన్ స్పెసిఫిక్ గా ఆవిడ ప్రజల యొక్క జీవన శైలిలో ఏ అంశం మీద అభివృద్ధి చెందేలాగా ఈవిడ పరిపాలన సాగుతుంది, ఈవిడ పార్టీ నియమావళి కానీ ఎజెండా కానీ మేనిఫెస్టో కానీ ఏముండిపోతుంది అని నిర్దిష్టంగా మాట్లాడగలిగే ఆ యొక్క దృక్పథం ఆవిడలో ఉందా? ఒక పొలిటికల్ పార్టీని ఆవిర్భవించాలి అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఒక అంకిత భావం సమాజం పట్ల, సామాజిక న్యాయం పట్ల, లేదంటే బీసీ ఎజెండా పట్ల. ఇప్పుడు దాకా అసలు బీసీలో ఎన్ని కులాలని అవగాహన ఉందండి? నేను రాజకీయ నాయకుడిగా
మాట్లాడుతున్నా. బీసీ నాయకుడిగానో బీసీ యొక్క అంశం మీద కాదు. అసలు బీసీలో ఎన్ని కులాలు ఇమిడి ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఏ కులాల వాళ్ళ అభివృద్ధి ఎంతవరకు ఉంది, ఎంత మేరకు ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది? కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీసీలకి, బీసీ యొక్క జనాభాకు అందుతున్న ఫలాలేంటి, ఫలితాలేంటి, ఎక్కడ వెనకబడి ఉంది? ఇలాంటి అవగాహన ఆవిడకి ఉందండి? రాజకీయ పరంగా అడుగుతున్నారు. ఆవిడ రాజకీయంగా వస్తే ఏం జరుగుతుంది, ఏ పార్టీ రాబోతుందో? ఇప్పుడు కాంగ్రెస్ రాబోతుందా, బీఆర్ఎస్ రాబోతుందా, మా బీజేపీ రాబోతుందా అంటే కాంగ్రెస్ కి బీజేపీకి స్కోప్ లేదండి. కాంగ్రెస్ ఆల్రెడీ ఇట్స్ ఎ డిటోరియేటింగ్ పార్టీ. బీఆర్ఎస్ విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. అంటే ఒక సామెత ఉంటుంది కదండి, ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతుందని. రాష్ట్రంలోనే పటిష్టంగా లేని పార్టీ దేశవ్యాప్తంగా నేను పరిపాలిస్తానని కేసీఆర్ ఏ రోజైతే ఒక సెల్ఫ్ గోల్ చేసుకునే స్టేట్మెంట్ మాట్లాడారు, ఆయన మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్ కి ఖర్చును మొత్తం టీఆర్ఎస్ఏ భరిస్తుందని ఎప్పుడైతే ఒక సెల్ఫ్ గోల్ స్టేట్మెంట్ చేశారో ఆ రోజే ఖతం అయిపోయింది పార్టీ. ఇక బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ తెలంగాణలో లేదు, నూకలు లేదు, స్థానం లేదు. అసలు టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ నే భూస్థాపితం చేసిన వ్యక్తి ఈ కేసీఆర్. టీఆర్ఎస్ ఉన్నంతకాలం తెలంగాణ పట్ల ఎంత అంత అభిమానం ఉంది, స్టిల్ ఈజ్ మెయింటైనింగ్ యాజ్ ఎ టీఆర్ఎస్ అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉండేది. ఆ టీఆర్ఎస్ అని టీని తీసేసి బీఆర్ఎస్ చేశారో ఆయనంతటా ఆయనే పార్టీని సర్వనాశనం చేసి ప్రజల యొక్క సెంటిమెంట్ ని, నమ్మకాన్ని దూరం చేసుకున్నారు. ఈ కవితకి సామాజిక న్యాయం పట్ల ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ అవగాహన లేదండి. అసలు జీవన విధానం ఎక్కడ, ఏ ప్రజలు ఎక్కడ ఏ అంశం మీద బాధపడుతున్నారు, నేను ఒకవేళ పార్టీ పెట్టి ఆవిడ అధికారంలో రావడం అనేది కళ. సరే, బీసీ అనేది ప్రధాన ఎజెండా అంటున్నారు ఆవిడ పెట్టబోయే పార్టీలో. ఒకవేళ అదే ప్రధాన ఎజెండా అయితే బీసీలో బీసీ ముఖ్యమంత్రి కావాలి కదండి. ఈవిడ బీసీగా లేకుండా బీసీ సమాజానికి ఈవిడ ఏమి ఉద్ధరిస్తుంది? అసలు బీసీలు ఏ సమస్యలతో వెనకబడి ఉన్నారు ఇప్పటి వరకు? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాజ్యాంగంలో పొందుపరచబడ్డా ఉన్న బీసీ హక్కులు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకా ఎక్కడ నిర్లక్ష్యం చేయబడుతున్నాయి? ఇలాంటి అంశాల మీద కనీస అవగాహన లేకుండా ఈవిడ బ్రాడ్ ఒక కన్సాలిడేటెడ్ హోల్సమ్ ఎజెండా పట్టుకుని ముందుకు వస్తే ఎవ్వరూ నమ్మరు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. మాలిక్ గారు మీరు చెప్పండి. చిన్న డౌట్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక విషయం మనకు స్పష్టంగా గత చరిత్ర చూసుకున్నట్టయితే కవితను అరెస్ట్ చేసిన తర్వాతనే బీజేపీకి ఎక్కువ ఓటు బ్యాంకు మరలింది. సో ఆమె పార్టీ పెడితే కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఆమె పార్టీ పెడితే 3 నుంచి 4% ఓట్లు మాత్రం, అంతకంటే ఎక్కువ రావు. కేవలం మహిళల నుంచి కొన్ని బీసీ సామాజిక వర్గాలు మారితే అది మళ్ళీ అగైన్ బెనిఫిట్ టు ది కాంగ్రెస్ అండ్ బీజేపీ, నాట్ ఫర్ కవిత ఆర్ బీఆర్ఎస్. థ్యాంక్ యూ కేశవుల్ గారు. మాలిక్ గారు మీరు చెప్పండి. గతంలో తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ సమస్య వచ్చినప్పుడు 50 to 69% ఇంక్రీజ్ చేసినప్పుడు, ఇంక్రీజ్ చేయించడానికి జయలలిత పిఎం వరకు వెళ్ళి పట్టుబట్టి చాలా ఉద్యమం, అంటే అక్కడే ఉండిపోయి ఢిల్లీలో ఉండి అయినాకే వెనక్కి వచ్చారు. అది చాలా సంచలనాత్మకమైన విషయం. అలా ఎవరూ చేయలేదు, ఏ సీఎం కూడా. సో ఆ స్థాయిలో ఏమన్నా చేసే అవకాశం కనిపిస్తూ ఉందా ఇప్పుడున్న రేవంత్ గాని? బీసీల గురించి ఎవరైనా సరే, పవర్ లో ఉంది రేవంత్ రెడ్డి కాబట్టి, ఏమన్నా బీసీలకి ఆ మాత్రం స్ట్రాంగ్ స్పిరిట్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా ఫ్యూచర్ లో అయినా? అదే ఒక్కటే ఏంటంటే, నేను ఇంతకు ముందు అన్నదాన్ని మళ్ళీ ఒకసారి అంటున్నాను. బీసీ ఇష్యూ జనరల్ యాక్సెప్టెన్స్ పొందింది కనుక అందరూ పొలిటికల్ ఎంకరేజ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆ ఇష్యూ బేస్డ్ గా. అట్లా కవిత కూడా ఆ రంగం అదే యాంగిల్లోనే వినియోగిస్తుంది. కవిత ఒక వెలమ కులానికి సంబంధించిన మహిళా నాయకురాలు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీలో. వాళ్లకు బీసీల పట్ల కమిట్మెంట్ లేదంటే కన్సర్న్, కొందరికి వ్యక్తిత్వాలను బట్టి ఒక మహోన్నత వ్యక్తులకు వాళ్ళు ఏ కులమైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా కొందరికి ఉంటది. కానీ ఇంతకుముందు మన సైకలాజిస్ట్ సార్ అన్నట్టుగా కవితలో ఆ యాంగిల్ను నేను కూడా అబ్జర్వ్ చేయలేదు కనుక ఆ యాంగిల్తో చూడకూడదు. ఆమె కేవలం పొలిటికల్ ఎంకాష్మెంట్ యాంగిల్లోనే దాన్ని చూడాలి. ఇక రేవంత్ రెడ్డి ఆ పని చేస్తారా? రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా సేమ్ కవితకున్న నేచరే రేవంత్ రెడ్డికి కూడా ఉంటుంది, నో డౌట్. దాంట్లో నేను ఒక బహుజన యాక్టివిస్ట్ గా కొంత స్టడీ చేసిన వ్యక్తిగా నేను చెప్పగలను. అయితే ఇక్కడ పొలిటికల్ కంపల్షన్ ఉంది. కంపల్షన్ లో కూడా చేయదగింది చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు. యాక్చువల్గా ఇప్పటికెళ్ళనే ఈ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని తీసుకెళ్లి మోదీ గారి మీద ప్రెషర్ పెంచాల్సింది, కానీ పెంచలేదు. అంతెందుకు, ఈవెన్ బీజేపీ కూడా అంది. బీజేపీలో ఇక్కడ లోకల్గా మంచి లీడర్ ఉన్నాడు, ఆయన సంజయ్ గారు, చాలా బలమైన నాయకుడు.
ప్రెషర్ పెంచొచ్చు, కానీ ప్రెషర్ పెంచట్లే. కేంద్రం ఏమైనా చేస్తే చూస్తాము అనుకుంటున్నారు, కానీ ప్రెషర్ పెంచే స్థాయిలో వీళ్ళు కూడా ఏమో మళ్ళీ మేము ఏమన్నంటే ఏమనుకుంటారు అనే విధంగానే వీళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేను అనేది ఏంటంటే బీసీలు ఒక ఇండిపెండెంట్ మూమెంట్, మీరన్నట్టుగా ఒక ఇండిపెండెంట్ నాయకుని ఆధ్వర్యంలో బీసీలు మూమెంట్ నడుపుకోవాలి. అయితే ఈ కవిత లాంటి మూమెంట్ అందరినీ దీనికి అనుకూలంగా మలుచుకోవాలి. అప్పుడు తెలంగాణ మూమెంట్ చేసింది అదే. కాంగ్రెస్ అనుకూలంగా లేనప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, కాంగ్రెస్ తో జతగట్టి కాంగ్రెస్ అంగీకరించేలా చేసిండు. ఆ తర్వాత టీడీపీ అనుకూలంగా లేకపోతే టీడీపీ జతగట్టి టీడీపీ అనుకూలంగా తీర్మానం చేసేలాగా చేశాడు. చివరికి ఇలా ఇరికిచ్చాడు, వాళ్ళు బిల్లు పెడతామంటున్నారు, మీరు సపోర్ట్ చేయాలని బీజేపీని ఇరికిచ్చాడు అండ్ టీడీపీని ఇరికిచ్చాడు. అట్లా ఎవరైతే వీరు ఇప్పుడు ముందుకు వస్తున్నారో వాళ్ళందరి నుంచి ఈ బీసీ ఇండిపెండెంట్ మూవ్మెంట్ వాగ్దానం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు రేపు పొద్దుగల బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ చేయలేదు అనుకోండి, బీఆర్ఎస్ దగ్గర అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అన్నారు కదండి, మీరే కదండి మూమెంట్ చేసినప్పుడు చేశారు కదా, తీర్మానం తీసుకున్నారు కదా అని అనొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా బీసీ ఇండిపెండెంట్ మూవ్మెంట్ బలంగా డిమాండ్ చేయాలి. లేకపోతే ఈ 42% రిజర్వేషన్స్ లోకల్ ఇవ్వకుంటే మీకు పుట్టగతులు ఉండవు, మేము ఓడిస్తామని చెప్పి ఓడించే స్థాయిలో వీళ్ళు మూమెంట్ను కన్సాలిడేట్ చేయగలగాలి. చేస్తే మాత్రమే అదేమన్నా గుణపాఠంలా ఉంటుంది. ఈ లోకల్ లోకల్ ఎలక్షన్స్కి పోయే ముందు ఈ 42% రిజర్వేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తేనే కాంగ్రెస్ గెలిచేలాగా ప్రజలు చూడాలి, అంటే బీసీలు చూడాలి. ఒకవేళ అది జరగలేదు అనుకోండి, బీసీలు అందరూ కూడా బీసీ అనే పదం వాడతారు కానీ కులాల వారిగా మళ్ళీ వాళ్ళంతా విడిపోతారు. బీసీలు అందరూ ఒక్కటి కాదు, ఇది ఇలాగే ఉంటది. కానీ రెడ్డిలు వాళ్ళు 5% ఉన్నా 4% ఉన్నా గట్టిగా ఉంటారు, మిగతా వాళ్ళందరినీ కన్సల్టేట్ చేస్తారు. లేదా వేలమలు వాళ్ళు 2% ఉన్న వాళ్ళు గట్టిగా ఉంటారు, మిగతా వాళ్ళని సార్ అంటున్నాడు ఎవరు మన సుందరయ్య గారు, ఈమెకు అవగాహన లేదు. వాళ్ళు అవగాహన వారం రోజులు తెచ్చుకుంటారండి. ఇష్యూ మీద అవగాహన వాళ్ళకి అంత కన్సర్న్ లేకున్నా అవగాహన తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఇక్కడ అవగాహన సోషల్ జస్టిస్ అంటే బీసీలు అంటే ఎంత శాతం, ఇంకా ఇది అవగాహన అంత ఇంపార్టెంట్ కాదు. అవగాహన తెచ్చుకుంటారు కానీ కమిట్మెంట్ ఉండదు. కానీ పొలిటికల్ గా దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కనుక కమిట్మెంట్ ఉన్న బీసీ ఇండిపెండెంట్ మూవ్మెంటే దీనికి అవసరం. ఈ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ దాన్ని ప్రెషర్ చేయాలి. అవసరమైతే ఇప్పుడున్న వాతావరణంలో బీసీలు ఇండిపెండెంట్ గా కూడా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ దానికి ఇంకా అవగాహన చాలా పెరగాల్సి ఉంది. ఆ అవగాహన పెంచడం కోసం బీసీ నాయకత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. మాలిక్ గారు, నేను అన్నది నాలెడ్జ్ అవగాహన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఎవరైనా తెచ్చుకోగలుగుతారు. కానీ ఒక పబ్లిక్ కి సర్వీస్ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి అనే అంశంతో ముందుకు వచ్చినప్పుడు అంకిత భావం అనేది లేకపోతే గంటలో నాలెడ్జ్ వచ్చినా 10 రోజుల్లో నాలెడ్జ్ వచ్చినా అది వృధానే. ప్రజలు దానికి పెద్దపీట వెయ్యరండి. అంకిత ఇప్పుడున్న ఏ రాజకీయ నాయకునికైనా అంకిత భావం ఉందా సార్? ఏ రాజకీయ నాయకునికైనా అంకిత భావం ఉందా? ఎన్నికల ముందు మాట్లాడే దానిలో ఒక్కటైనా చేయగలుగుతున్నారా? అంకిత భావం ఉంటే రాజకీయ నాయకులు రాలేదు సార్. అంకిత భావం లేదు అని ప్రజలు అనుకున్నప్పుడు ఓటుతోటి వాళ్ళని తిరస్కరించాలండి. మనకున్న ఆయుధం అదొకటే. అంకిత భావం లేదు, ఎవరిని మనము హత్య చేయలేము, కొట్టలేము. ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపడం. ఓవరాల్ గా చర్చ మనకు బీసీ నాయకత్వం సరిగ్గా లేకపోవడమే అతిపెద్ద మైనస్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కొద్ది రోజులు వాళ్ళు చేయాలంటారు, మేము పూల దోస్తాము అది చేస్తామంటారు, మళ్ళీ పోయి శాలువాలు కప్తారు, వాళ్ళు దండలు ఇస్తారు, ఫోటోలు వస్తాయి, తెల్లారి అంతే సంగతి. ఐక్యత అనేది ఏర్పాటు చేసి ఎవరైతే టేకప్ చేస్తారో వాళ్ళు విజయం సాధిస్తారండి. సుందరయ్య గారు, మాలిక్ గారు, కేశవ్ గారు, చర్చ ముగింపుకి వచ్చాము. సో ఒక్క క్వశ్చన్ తో కన్క్లూడ్ చేస్తాను, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్. సుందరయ్య గారు, మీరు చెప్పండి. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ పొజిషన్ చూసుకుంటే బీసీస్ అనే వాళ్ళు ఎక్కువ ఓట్ బ్యాంక్, అది కాదనలేని సత్యం. మరి ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ బీసీ మూవ్మెంట్ జరిగి ఒక లీడర్ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా స్ట్రాంగ్ బీసీ లీడర్ ని ముందు పెట్టి, అంటే స్ట్రాంగ్ ఫేస్, ఎందుకంటే బీజేపీకి ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఫినాన్షియల్ గా ప్రతిదీ ఆర్గనైజర్ గా చేసిన ఒక స్ట్రాంగ్ లీడర్ ఫేస్ అనేది కనిపించట్లేదు అనేది ప్రధాన విమర్శ. సో బీసీలు ఎవరినైనా ముందు పెట్టి బీజేపీ అదే వ్యూహంతో కవిత అంటే కొంత ఫేవరబుల్ అట్మాస్ఫియర్ లేదు, బీజేపీ బీసీలకు అనుకూలంగా ఒక మంచి లీడర్ తీసుకొచ్చి ఆ వ్యూహంతో ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీ అనేది ఒక సిద్ధాంతపరమైన రాజకీయ పార్టీ అండి. ఇప్పుడు కవిత మాకు అసలు లెక్కలో లేని ఒక అంశం. ఒక కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసేంత దిగజారుడు రాజకీయాలు బీజేపీ చరిత్రలో లేదు, ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా నేషనల్ సినారియోలో. ఇక ముందు కూడా కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయబోదు బీజేపీకి అలాంటి హిస్టరీ కూడా లేదు.
ఈ బీసీ అనే నినాదాన్ని, సామాజిక న్యాయం అనే నినాదాన్ని, జాతీయవాదం అనే నినాదాన్ని సమిష్టిగా పూర్తి చేసే బాధ్యత ఎప్పుడూ కూడా బీజేపీ భుజాన వేసుకుని అన్ని రాష్ట్రాల్లో సమపాళ్లలో పరిపాలన అందిస్తున్న చరిత్ర మనం చూస్తున్నాం. తెలంగాణలో కూడా కవితను ఎదుర్కోవడానికి స్పెషల్ స్ట్రాటజీ, స్పెషల్ వ్యూహాలంటూ బీజేపీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ కూడా కవిత అంత బలమైన శక్తిగా మారబోదు. సారీ ఫర్ ఇంటరప్షన్ సుందరయ్య గారు, నేను కవిత గురించి అనడం లేదు. తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ కోసం కవితను పక్కన పెట్టేద్దాము. ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీసీల కులగన్న రిజర్వేషన్ కొంత ఓట్ బ్యాంక్ గురించే కదా. ఆ నేపథ్యంలో బీజేపీ వ్యూహం గురించి అడుగుతున్నాను. కవితను పక్కన ఓవరాల్ మీరు బీసీ అదర్ కాస్ట్లని విభజించి డివైడ్ చేసి మాట్లాడితే మా బీజేపీ, తెలంగాణ బీజేపీలో బీసీ నాయకులు చాలా బలమైన బీసీ నాయకులు ఉన్నారు. అందుకని ఇప్పుడు ఒక కామెంట్ మన సారు కులం ఆధారంగా బీజేపీ రాజకీయాలు చేయదన్నారు కదా. మరి ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా యూపీలో వెళ్ళి నేను బీసీని అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇది కొంత వాస్తవానికి దగ్గర లేని కామెంట్ చేయొద్దు. అందరు కూడా కులాన్ని వాడుకుంటున్నారు. మోదీ గారు నేను బీసీని అని చెప్పడం అంటే ఏంది? రాజకీయాలు వాడుకోవడమే కదా. ఎన్నికలప్పుడు చెప్పాడు, అది కూడా ఎన్నికలప్పుడు చెప్పారండి. కనుక అందరు ఈ దేశంలో కులం ఉంది, ఈ దేశంలో కులం ఉంది, ఆ కులాన్ని అందరూ వాడుకుంటున్నారు. అది ఎట్లా వాడుకుంటున్నారు అనేది వేరే విషయం, కానీ అందరూ వాడుకున్నారు, ఎవరు ఎక్సెప్షన్ కాదు, అందరూ వాడుకుంటున్నారు. చెప్పండి సుందరయ్య గారు. నేను మాలిక్ గారు అడిగిన క్వశ్చన్ కి చిన్న వివరణ మేడం, చాలా షార్ట్ గా చెప్తున్నాను. ప్రధాని మోదీ గారు ఏ రోజు కూడా బీసీ నేను అనే ఎజెండా మీద ఎప్పుడు కూడా ఓట్లు అడగలేదండి. సందర్భానుసారంగా ఒక్కసారి వచ్చిన దాన్ని మీడియా దాన్ని రిపీట్ చేసుకుంటూ ప్రచారం చేస్తుంది. కానీ ఈ దేశ జనాభాకి తెలుసు మోడీ గారు బీసీ అని. కానీ బీసీ అనే ఒక నినాదంతో ఏ రోజు కూడా బీజేపీ రాజకీయం. నిన్న రఘునందన్ గారి ప్రెస్ మీట్ చూసారా మీరు? రఘునందన్ ప్రెస్ మీట్ చూసారా? ఏమన్నారు ఆయన? మేము ముదిరాజ్ అయినటువంటి ఈటల రాజేందర్ ను సీఎం చేస్తాం, బీఆర్ఎస్ కు దమ్ముందా బీసీని సీఎం చేసే దమ్ముందా అన్నారు. అది కరెక్టే, నేను ఖండించట్లేదు. కానీ అది అన్న సందర్భం కూడా చూడాలి. అవతల వ్యక్తి అడిగిన ప్రశ్నకి రిటాలియేషన్ లో పార్ట్ ఆఫ్ రిటాలియేషన్ లో ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. కానీ అది బీజేపీ ఎజెండా కాదు, అది రఘునందన్ గారి ఇండివిజువల్ ఒపీనియన్. ఆ అపోజిట్ వ్యక్తి బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నది కదా. సాక్షాత్ బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసింది కదా. అలా మీరు కాంట్రవర్సీ చేస్తారు. బీసీ ఎవరిని ప్రొజెక్ట్ చేశారు చెప్పండి? ఎవరిని ప్రొజెక్ట్ చేశారు? వ్యక్తులు అవసరం లేదు సార్. బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నదా లేదా? బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నది కదా. రచన గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, బీసీల నుంచి ముఖ్యమంత్రి కావాల్సి వస్తే మీ పార్టీలో బీసీలు బలంగా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకి ముఖ్యమంత్రి కదా. అంటే బీసీ ఓట్ బ్యాంక్ కోసం బీసీ లీడర్స్ ని ముందు తీసుకొచ్చే వ్యూహం అనేది ఉంటుంది కదా. ఏ పార్టీ అయినా చేస్తుంది కదా. బీజేపీ ఆల్రెడీ ఉంది కదా. బీసీసీఎం అని డిక్లేర్డ్ కదా ఆల్రెడీ. లాస్ట్ ఎలక్షన్ లో బీసీసీఎం డిక్లేర్డ్. బీజేపీ స్టాండ్ ఇస్ క్లియర్. కేశవ్ గారు డిక్లేర్ చేశారు కానీ వ్యక్తిని ప్రొజెక్ట్ చేయలేదు. వ్యక్తి అవసరం లేదు సార్. బీసీ ఎవరైతే సార్, మీరు కావచ్చు, నేను కావచ్చు, సార్ కావచ్చు, ఎవరైతే అది మొత్తం సమాజానికి స్టాండర్డ్ ఫార్ములా కాదండి. అది ఒకసారి బీసీలకి రాజ్యాధికారం దక్కాలి. ఎప్పటికైనా ఇప్పటి వరకు అగ్రవర్ణాలే పరిపాలిస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా అన్లిమిటెడ్ గా బీసీలే రాజ్యాధికారం చేయాలనే ఒక నినాదం కాదు బీజేపీ. రచన గారు అన్నది కూడా అదే. చాలా స్పష్టంగా ఆమె ప్రశ్న ఏమంటే, ఇలాంటి బీసీ వాతావరణం ఏర్పడ్డ పరిస్థితుల్లో మీ పార్టీ నుండి కూడా ఏ బీసీ ఒక వ్యక్తిని కానీ లేదా బీసీ వ్యక్తిని ముందు పెట్టి దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తారన్నారు. మీరు వెంటనే ఏమన్నారంటే కులం ఆధారంగా బీజేపీ రాజకీయాలు చేయదు అన్నారు. కానీ అదే సమయంలో మీరే మళ్ళీ ఏమంటున్నారు, బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ అనేది కూడా ఒక కులాల గుంపే కదా. కులాల గుంపే కనుక మీరు ఇప్పుడు సెకండ్ పాయింట్కి వచ్చారు. సెకండ్ పాయింట్కి ఏం వచ్చారు? వ్యక్తులను పెట్టలేదు అంటున్నారు. వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, పాలసీ ఇంపార్టెంట్. క్యాస్ట్ ను వాడుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. వ్యక్తులు సెకండరీ. ఎవరిని రేపు పెద్దగా మీరన్నా కావచ్చు, రాజేందర్ అన్న కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. కానీ బీసీ అన్నది మాత్రం క్యాస్టే కదా. కాంబినేషన్ ఆఫ్ క్యాస్ట్. బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అన్నప్పటికీ అది ఒక కులాల సమూహమే. కొన్ని కులాల సమూహాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కులాలు కాకుండా పోవు. బీసీలు అనేది కులాల సమూహమే కదా. సుందరయ్య గారు, సో ఓవరాల్ గా సుందరయ్య గారు మీరు అనేది ఏంటంటే, వీళ్ళందరూ ఇండివిజువల్ పర్సెప్షన్ ఒపీనియన్స్ చెప్తున్నారు కానీ
బీజేపీ ఫ్రేమ్ వర్క్ లో మాత్రం ఎక్కడ కులాన్ని వాడుకునేది లేదని మీరు చెప్తున్నారు. మిగిలిన ఎవరు కమెంట్స్ చేసినా అవి ఆ లీడర్స్ యొక్క ఒపీనియన్. అది మోడీ గారైనా నిన్న చేసిన వాళ్ళని ఎవరైనా వాళ్ళు డెలిబరేట్ గా చేసి ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశాలు వేరని చెప్తున్నారు. సో మాలిక్ గారు అది వచ్చిన కన్క్లూజన్. సో ఫైనల్ గా మాలిక్ గారు మీరేమనుకుంటున్నారు? బీజేపీ ముందు పెట్టదని సుందరయ్య గారు చెప్పేశారు. సో ఎవరైనా, ఎందుకంటే రీజనల్ పార్టీ బీసీలకు వచ్చే అవకాశం తక్కువ ఉన్నప్పుడు కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ బీసీలను ముందు పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారా? ఈ దేశంలో పైకి అందరూ మేము దేనికి బియాసుడు కాదు, కులానికి కాదు, ప్రాంతానికి కాదు, మతానికి కాదు అంటున్నారు అని మీరు పైకి చెప్తారు. కానీ అంతర్గత వ్యూహాలలో లేదా కొన్నిసార్లు బహిరంగంగా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషను వీటన్నింటిని రాజకీయాల కోసం, అధికారంలోకి రావడం కోసం వాడుకోవడం అనేది సహజం. రేపు పొద్దున బీజేపీ కూడా ఇక్కడ ఒక బీసీ ప్రధానమైన ఒక వ్యక్తిని ప్రకటించకుండా మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాము అని ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తూ ముందుకొచ్చినా ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు, చేయవచ్చు. ఫైనల్ గా ఎవరైనా బీసీ లీడర్ వస్తారనుకుంటున్నారా కాంగ్రెస్ బీజేపీ నుంచి? సార్ చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తూనే, ఈ గత 10 సంవత్సరాలుగా సోషల్ ఇంజనీరింగ్ అని మొదలు పెట్టిందే బీజేపీలోనే బీజేపీ పార్టీ కాస్తో కూస్తో 10 సంవత్సరాలుగా బీసీలకు ఎక్కువ పనిచేస్తుంది, న్యాయం చేస్తుంది. నేను బీజేపీ కాకపోయినా వాస్తవాలు చెప్తున్నాను. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెట్టింది, కులగణన కూడా చేసి కమిషన్ వేసి 9th షెడ్యూల్ వేస్తే భవిష్యత్ బీజేపీదే. సుందరయ్య గారు, అఫ్ కోర్స్ మాలిక్ గారు మీతో కొంచెం కాంట్రడిక్ట్ అయిన కేశవ్ గారు మాత్రం బీజేపీ చేసిందని చెప్పారు. ఏదేమైనప్పటికీ బీసీలు అన్నది ఒక అన్డినయబుల్ ఓట్ బ్యాంక్ ఈక్వేషన్ తెలంగాణలో ఉంది, కాదలేని సత్యం. ఇప్పుడు కవిత వచ్చిన నెక్స్ట్, ఎందుకంటే ఏ పాలిటిక్స్ లో అయినా సరే అంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉన్నప్పుడు రిప్రజెంటేటివ్ గా ఒక లీడర్ ని పెట్టడం అనేది కుల రాజకీయం అనే కాదు. ఓన్లీ వన్ సబ్మిట్ మేడం 1 సెకండ్. కవితకు నేను ఇక్కడ ఒక ఛాలెంజ్ చేస్తున్నా మేడం, నిజామాబాద్ నుంచి కవితకు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగా బీసీలో ఒకరికే రావాలనుకుంటే నేను స్వాగతిస్తాను, కానీ మీరు ముందు రాజీనామా చేసి మీ పదవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తే స్వాగతిస్తాం. నిరూపించుకోక మాటలు చెప్పి మీటింగ్లు పెట్టి, చిన్న మీటింగ్లు పెట్టి పేపర్లో టీవీలలో అడ్వర్టైజ్ చేసుకుంటే ఉద్యమం ఉండదు కదా. మీరు రాజీనామా చేయండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సుందరయ్య గారు ఏమైనా యాడ్ చేస్తారా? జస్ట్ 1 minute క్విక్ గా. ఎస్ మేడం, ఇప్పుడు ఏదైతే కేశవ్ గారు చెప్పారో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ని స్టార్ట్ చేసిందే బీజేపీ అని, ఈ కులగణనకి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయబడింది మేడం. ఈ సోషల్ ఇంజనీరింగ్ జస్టిఫికేషన్ కులగణన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బీసీ సీఎం బీసీ యొక్క అంశాన్ని టేకప్ అనేది కూడా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సోషల్ ఇంజనీరింగ్. బీసీ అనేది ఒక కులం కాదు, కులాల సమూహం, 203 కులాల సమూహం. అందులో ఏ వ్యక్తి అయినా కావచ్చు రాజ్యాధికారం చేపట్టేది. అందువలన బీసీ నినాదం ఎప్పటికీ కూడా ప్రధాన ఎజెండా అన్ని రాజకీయ పార్టీలకి. బట్ కవితకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీ జనాభా నంబర్ కవితని అది కూడా కన్క్లూడ్ చేస్తారు. ఓకే, మాలిక్ గారు ఫైనల్ గా క్విక్ గా మీరేమైనా కన్క్లూడ్ చేస్తారా 1-2 minutes లో? బీసీలు వీళ్ళను నమ్మరు వాళ్ళను నమ్మరని కాదండి. ఒక వ్యక్తికి హక్కుల మీద ఆశ ఉన్నప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళ సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కవితను కూడా కవిత చుట్టూ ఉన్నది కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు బీసీలు ఉన్నారు, అందరి చుట్టూ ఉంటారు, సంజయ్ గారి చుట్టూ ఉంటారు, ఈటల రాజేందర్ చుట్టూ ఉంటారు. కానీ నేను మాత్రం ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలిచిన, ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ నేషనల్ పార్టీస్ కానీ రీజనల్ పార్టీస్ కానీ వాటికి ఉన్న నాయకత్వం దృష్ట్యా, వాళ్ళకున్న సైద్ధాంతిక పునాదుల దృష్ట్యా వీరు సోషల్ జస్టిస్ను ఓన్ చేసుకొని ముందుకు పోతారని అనుకోవట్లేదు. బీసీలు, ఇతర అణగారిన వర్గాలు ఇండిపెండెంట్ మూమెంట్ను నమ్ముకోవాలి, వాళ్ళ నుంచే నిజమైన లీడర్స్ పుట్టాలి. వాళ్ళు నిజంగా అన్ని రంగాల్లో వాటా కోసం ఉద్యమాలు చేయాలి, అవసరమైతే అధికారం చేపట్టి ఆ న్యాయం దేశానికి, ఈ సమాజానికి చేయాలి. అది నా భావన. ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ నేషనల్ పార్టీస్ కానీ మెయిన్ స్ట్రీమ్ అండ్ రీజనల్ పార్టీస్ మీద వాళ్ళకి ఉన్న నాయకత్వం, వాటి సైద్ధాంతిక పునాది దృష్ట్యా అవి సోషల్ జస్టిస్ ని దేశంలో అందిస్తామనే నమ్మకం గత చరిత్ర దృష్ట్యా నాకైతే లేదు. థ్యాంక్ యూ మాలిక్ గారు. ఓవరాల్ గా కవిత మాట్లాడితే మళ్ళీ ఇంకోసారి బీసీ వర్గాన్ని ముందుకు తీసుకొచ్చే. సో ఓవరాల్ గా బీసీలు కొత్తగా ఇండిపెండెంట్ మూవ్మెంట్ చేస్తారా, లేకపోతే కవిత రీజనల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ తో కలిసి కొత్తగా రాబోయే ఎలక్షన్స్ లోకి వస్తారా? ఓవరాల్ గా బీసీలు తెలంగాణలో ఎలా ఉండబోతున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా రిఫర్మేషన్ రాబోతుంది చూడాలంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు వేచి చూడాల్సిందే. ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ అంతా కవితది కనుక కవిత గురించి చెప్తున్నా. ఈ రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే అన్నానో అవి ఆ పదం, ఆ వాక్య కవితకు కూడా వర్తిస్తాయి. ఆమె వెలమ బ్యాక్గ్రౌండ్. ఓకే,
కనుక ఇప్పటికున్న చరిత్రను బట్టి ఆమెకు కూడా వర్తిస్తుంది నేను చెప్పిన వాక్యం. కేసీఆర్ గారు కూతురుగానే చూస్తున్నారు కాబట్టి దట్స్ అగ్రీ. ఓకే, ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన సుందరయ్య గారికి, మాలిక్ గారికి, కేశవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చ